ఒకటి కేసు వేయబోతున్నాను దీనిపైన అంటున్నారు. తర్వాత ఈ రాహుల్ గాంధీతో మాట్లాడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎంతో కూడా మాట్లాడించి రీపోస్ట్ మార్టంకి డిమాండ్ చేస్తానంటున్నారు. ఎక్కడి వరకు వచ్చింది ఇది? అదే లెటర్ అండి. ఇది ఆల్రెడీ ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి పంపించాను. ఓకే. రాహుల్ గాంధీతో మాట్లాడారా? రాహుల్ గాంధీతో మాట్లాడాల్సిన సమయంలోనే మాట్లాడతాను. దీన్ని బేస్గా చూసుకుని కేసు ఫైల్ చేస్తాను. కోర్టు డైరెక్షన్స్తోనే మళ్ళీ చేయిస్తాను. సరిగ్గా చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇప్పిస్తాను. న్యాయంగా చేసేటట్టు అన్నీ జరుగుతాయండి. నేను చెప్పిన ప్రతి మాట జరిపిస్తాను. నేనేమి నేను చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా నేను నా మాటలు కట్టుబడి ఉన్నాను ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. సరైన ఆధారాలతో ప్రూఫ్ చేసి ఇది యాక్సిడెంట్ అని చూపించండి. ఎందుకు ఈ డ్రామాలు ఇవన్నీ మీడియాలకి రిలీజ్ చేయడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ ఎందుకు ఈ డ్రామాలు? పోలీసులు, ప్రభుత్వం ఎంత తాత్సరం చేయడం ఎందుకు? ఎంక్వెస్ట్ ఎంతసేపు రాస్తారండి? ఆ సాయంత్రం 7:30కు మొదలెట్టిన ఎంక్వెస్ట్ నెక్స్ట్ డే 2:30 వరకు రాస్తానే ఉన్నారు. ఎంక్వెస్ట్లో ఎవరు ఉండాలండి? కుటుంబ సభ్యులు ఉండాలి. వాళ్ళు బామ్మర్దులను ఎవరో వస్తే వాళ్ళు కూర్చోబెట్టి ఎంక్వెస్ట్ పూర్తి చేశారు. ఎంక్వెస్ట్ ఏదన్నా 3 గంటలు రాస్తారు, 4 గంటలు రాస్తారు. 8:30 గంటలు, 9 గంటలు ఎంక్వెస్ట్ రాశారు. 3:30కి 2:30, 3ంటికి పోస్ట్ మార్టం రూమ్లోకి డాక్టర్స్ వెళ్ళారు. 5ంటికల్లా వచ్చేసారు. 5:30 కల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను అక్కడ లేకపోతే బాడీని తీసుకెళ్ళగలరా పోలీసులు ఆ రోజున? నేను అలా ఆ సముదాయాన్ని అంతటిని సంజాయించి నేను పంపించాలి, వాళ్ళు కుటుంబ సభ్యులు ఇచ్చేస్తున్నారని చెప్పి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే వాళ్ళందరినీ బయట వ్యాన్ ఎదురుగుండా పరిగెడుతూ, నేను ఒక ఎంపీ అయ్యుండి పరిగెడుతూ ఎవరిని దగ్గర రానివ్వకుండా నేను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద వదిలిపెట్టి వచ్చానండి. అదే ప్రామిస్ చేశాను. బాధ్యత గల పౌరుడినండి నేను. హర్షకుమార్ గారు, మీరు చెప్తున్నట్లు పోలీసులు కానీ ఇచ్చిన ఏదైతే ఇంక్వెస్ట్ కావచ్చు, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిజంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, అంటే ఆయన మద్యం కొనుగోలు చేసినట్టు, దాన్ని సేవించినట్టు కానీ ఏమైనా ఆధారాలు ఉంటే హర్షకుమార్ దీనికి అంతటికి ఇప్పుడు చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకి ఏం సమాధానం చెప్తారు? అసలు ఆరోపణలు కానీ, ఆ రిపోర్ట్లో అలా రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకుంటారు? అంటే ఒప్పుకోరు. అంటే పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత కూడా ఒప్పుకోరు. ఎలా ఒప్పుకుంటాను? అంటే అది కూడా మరి దాన్ని ఎలా సవాల్ చేస్తారు? మీకు 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 ఒకటి అర్థం అవ్వట్లేదు గణేష్ గారు. చెప్పండి. మందు తాగిన పోస్ట్ మార్టం మొదలెట్టిన అరగంటకు తెలిసిపోద్ది. వెంటనే డాక్టర్లు చెప్తారు, రిపోర్ట్ ఇవ్వకపోతే ఇంటాక్సికేటెడ్ అని చెప్తారు. ఏ పోస్ట్ మార్టం అయినా సరే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఏ పోస్ట్ మార్టం అయినా ఇది ఇంటాక్సికేటెడ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిన లేదు, ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా రావాల్సిన లేదు, దానికి ముందుగానే చెప్తారు. అది చెప్పకుండా 3 రోజులు అయిన తర్వాత ఈ వీడియోలన్నీ రిలీజ్ చేసి మందు బాడీలో ఉందని చెప్తే ఎవడు నమ్ముతాడు? ఓకే. అంటే వచ్చిన తర్వాత నిజంగా అలాగొస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్నే నేను నమ్మట్లేదని చెప్తున్నాను కదా. అందుకనే కదా రీపోస్ట్ మార్టంకి నేను వెళ్తానని ఆల్రెడీ చెప్తున్నాను. నేను అంటే డాక్టర్లు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ నమ్మట్లేదనే కదా నేను చెప్తున్నాను. మరి అప్పుడు ఎవరు చేయాలి? డాక్టర్లు కాకపోతే, మీ రీపోస్ట్ మార్టం కూడా డాక్టర్లు కాకపోతే ఎవరు చేయాలి? ఏ దేశంలో చేయాలి? కూటమి ప్రభుత్వం లేని చోట చేయాలండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన లేని రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం, మన పక్క రాష్ట్రం. అక్కడే కదా సమాజ్ చేశారు, అక్కడే పోస్ట్ మార్టం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పారనుకోండి, ఇదంతాను వీళ్ళు చెప్పినట్టే చెప్తే అప్పుడు ఖచ్చితంగా నమ్మడం కాదు, నమ్మి తీరాలి. ఇన్ని రోజులు ఎందుకండి పోస్ట్ మార్టంకి? వాళ్ళన్ని నిజాలు చెప్తుంటే 7 రోజులు ఎందుకు సార్? ఇది ప్రశ్నించేందుకు, ఎస్పీని ప్రశ్నించేందుకు, గవర్నమెంట్ ప్రశ్నించేందుకు మీ మీడియా
హర్ష్ కుమార్ గారు, నాకు ఇందులోనే ఈ టోటల్గా ఈ కేసులో నాకుండే ఒక చిన్న డౌటు. అంటే మీరు ఎప్పుడు క్రిస్టియన్గా మారారు, ఇవంతా చరిత్ర అంతా నాకు తెలిసిందే, ఎందుకంటే మీరు ఎంత విశ్వాసంగా ఉంటారనేది. అయితే నేను ఈ దైవజనులు కావచ్చు, లేకపోతే మీరు పాస్టర్స్. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అవునా? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు గణేష్ గారు. ఓకే. నేనే టెక్నికల్గా. క్రిస్టియన్ కాదండి. ఉమ్, నేను హిందూ. ఉమ్, నేను హిందూని. ఉమ్, హిందూ పండుగలన్నీ ఆచరిస్తాను. సెక్యులర్ని. టెక్నికల్గా. ఏ మతం, ఉమ్, ఏ ఏ మతమైనా సరే. మౌ మౌజాను చంపేశారండి రాజమండ్రిలో. ఉమ్, ముస్లింలతో పాటు రోడ్డు అంతా రోజు ఎండలో ఎండలో రోజంతా కూర్చోలేదా నేను ముస్లింలతో? మీరున్నారు అప్పుడు రాజమండ్రిలోనే. అవును. మౌజాంని లాలాచెరువు దగ్గర నుంచి మొత్తం ట్రాఫిక్ హైవే అంతా ఆఫ్ చేసేయలేదా? ఉమ్. ఎప్పుడైనా ఎవరికి ఆపదకు జరిగినా వెళ్తాను నేను. హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి. కాదు, నాకుండే డౌట్ నేను చెప్తున్నాను. అంటే దైవజనులు కావచ్చు, లేకపోతే పాస్టర్స్ కావచ్చు, లేకపోతే మీరు అంటున్న ఎవాలజిస్టులు కావచ్చు, వీళ్ళు మద్యం సేవిస్తారండి? తప్ప కాదు, అంటే డౌట్ అడుగుతున్నా. అంటే చాలా మద్యం మందికి ఈ ప్రశ్న ఉంది. మద్యం సేవించకూడదని ఎక్కడన్నా ఉందా? ఉమ్, మద్యం సేవించకూడదని ఎక్కడన్నా ఉందా? ఓకే. సేవిస్తే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. సేవించే వాళ్ళు సేవిస్తారు, సేవించిన వాళ్ళు సేవించరు. నేను తాగుతాను. నేను రోజు తాగాను కదా. ఎప్పుడన్నా ఫంక్షన్స్లో తాగుతాను, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగుతాను. రెగ్యులర్గా తాగితే ఇంట్లోనే బయటికి గంటేస్తారు. ఎవరింట్లో అన్నా అదే ప్రాబ్లం. ఉమ్, నేను ఇంట్లోనే తాగుతాను. ఎప్పుడైనా అకేషనల్గా ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నాయి, పిల్లల బర్త్డే పార్టీస్, సరదాగా ఫ్యామిలీ పార్టీస్ ఉంటాయి, క్రిస్మస్, ఎవరన్నా గెస్టులు పిలుచుకుంటాం, పార్టీలు జరుగుతాయి. అంతే. ఇంట్లో అంతే. డే టైం కానీ తాగండి. నైట్ టైం ఎప్పుడన్నా తప్పేముంది అది? అది అదేమన్నా తప్పుడు వ్యవహారమా? మందు తాగడం అన్నది తప్పుడు కాదే. చట్టపరంగా ఏం తప్పు లేదు కదా. ఉమ్. అందుకని పాస్టర్లు తాగితే తప్పు ఏంటి, తాగపోతే తప్పు ఏంటి? వాడు నీతిగా ఉన్నాడా, నియమంగా ఉన్నాడా అన్నది చూడాలి తప్పితే మందు తాగుతాడా లేదా అదేమన్నా పెద్ద క్రైటీరియా? ఓకే. తర్వాత హర్ష్ కుమార్ గారు, ఎందుకు వైసీపీ అంటే టోటల్గా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది గడిచిన ఎన్నికల్లో మాదే అని ఆ పార్టీ ప్రకటించుకుంది, ఎక్కువ మెజారిటీ కూడా అటువైపు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వైసీపీ ఇందులో ఆ వాయిస్ అంత సీరియస్గా వినిపించలేకపోతుంది? నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్? మీరు ఎక్స్ఎంపీ వైసీపీ వాళ్ళు అడగండి. రాజకీయాలని. మీరు వైసీపీ వాళ్ళు అడగలని క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చెప్తాను దానికి? మీరు సీనియర్ నేను ఏమన్నా పొలిటీషియన్ అండి. మీకు పార్టీకి ఏమైనా సంబంధం? నేనేమన్నా ఆ సీనియర్, నేనేమన్నా పార్టీకి సంబంధించిన ఉన్నా? అంటే మీ పార్టీలో ఆ కూడా పార్టీలో సభ్యత్వం ఉందా? మీరు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా హర్ష కుమార్ వినిపించినంత వాయిస్ మిగతా వాళ్ళు వినిపించట్లేదు. అంటే షర్మిల గారు కొంత వినిపించారు. షర్మిల Yes, అవును. షర్మిల ఇచ్చిందండి. ఇచ్చింది. మరి మిగతా షర్మిల లీడర్స్ ఇచ్చింది, ఎందుకని తీసేశారు. హర్ష కుమార్ స్థాయిలో ఎందుకు వినిపించటం లేదు వాయిస్? మీ పార్టీ వాళ్ళ కోసం అడుగుతున్నాను నేను. ఏమండి ఏమండి నేను అడుగుతున్నాను, అందరికీ హర్ష్ కుమార్ స్థాయి వచ్చేస్తుందా? హర్ష్ కుమార్ స్థాయి కాకపోతే ఒక కాంగ్రెస్ లీడర్లు ఎవడన్నా మీరు పిలిపించి ఇంటర్వ్యూ చేస్తారా? ఉమ్, నేను 2 సార్లు ఎంపీ కాబట్టే కదా, పేదల పక్షాన్ని పోరాడతాననే కదా, నేను ఫైర్ బ్రాండ్ అనే కదా, ఏ విషయంలో అన్నా ముందుకెళ్తాననే కదా మీరు నన్ను పిలిపించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లీడర్ని అసలు ప్రెస్ వాళ్ళు ఎవరన్నా డిబేట్స్ కన్నా పిలుస్తారు? ఉమ్, అలాగే ఏం చెప్తాం సార్? అది ఈ పార్టీ అయితే ఉంది. ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఏ ఛానల్ ఉన్నా ఛానల్ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పిలుస్తారు తప్పితే, కాంగ్రెస్ కన్నా ఓట్లు తక్కువ వచ్చిన కమ్యూనిస్టులు పిలుస్తారు తప్పితే కాంగ్రెస్ ఎందుకు పిలవరు మీరు? ఫాల్ట్ మీదండి, ప్రెస్దండి. ఒక పార్టీ గళం వినిపించడానికి ఆ పార్టీకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. హర్ష కుమార్ని మీరు వినిపిస్తున్నారు కదా. పిలవనప్పుడు హర్ష కుమార్ వాయిస్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. వినిపిస్తుందంటే అది నా ఇండివిజువల్ అండి. ఉమ్, నా ఇండివిజువల్. ఓ పక్కన చింతామోహన్ గారు తిరుగుతూ ఉంటారు, ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, ఆయన ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే మాకు కొంతమంది ఉన్నారు, మేము ఎక్స్ఎంపీలం కాబట్టి మాకు గుర్తింపు ఉంది కాబట్టి ప్రెస్లోను దాంట్లోనూ మాకు నడుస్తుంది.
అంతేగాని తక్కిన వాళ్ళు పెద్ద ఎక్కువ రారు కదా. ఇంకోటి కీలకమైంది హర్ష కుమార్ గారు, ఆ టీ షర్ట్ పైన పాదం ముద్ర అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది ఎలాగన్నా జరగచ్చు. ఉమ్, ఇప్పుడు బాడీ లేపినప్పుడు ఎవడన్నా అక్కడ తొక్కేయచ్చు. టీ షర్ట్ మీద పాదం ముద్ర అన్న దానికన్నా టీ షర్ట్ లోన దెబ్బలు ఇంపార్టెంట్. ఓకే. హర్ష కుమార్ గారు, మీరు చెప్తున్నది ఏదైతే కోర్టుకి వెళ్తానన్నది కావచ్చు, లేకపోతే రీపోస్ట్ మార్టం కావచ్చు, ఇది హర్ష కుమార్లైనా లేకపోతే కాంగ్రెస్ పార్టీలైనా? హర్ష్ కుమార్ లేని హర్ష్ కుమార్ ఏ పోరాటం కూడా ఎవరిని పర్మిషన్ తీసుకోడండి. ఉమ్, ఏ పోరాటం సీఎం మీద, రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని నేను వర్గీకరణకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. లక్షల మందితో మీటింగ్ పెట్టినా పర్మిషన్ తీసుకోలేదు. దట్ ఈస్ మై స్టాండ్. మీకు తెలియదు కాదు అన్ని, మీ అన్నీ తెలిసి అడుగుతున్నారు. హర్ష కుమార్ గారు, ఎక్కడ వరకు వెళ్ళబోతుంది మీ పోరాటం? ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రేపు ఇప్పుడు రావచ్చు, లేకపోతే మిగతా న్యాయం జరిగే వరకు వెళ్తుందండి. న్యాయం జరిగే వరకు వెళ్తుంది నా పోరాటం. అంటే కుటుంబ సభ్యులు వచ్చినా రాకపోయినా? కుటుంబ సభ్యులతో నా దాంట్లో కుటుంబ సభ్యులతో లేదు. యాజ్ ఏ సిటిజన్, యాజ్ ఏ ఎల్డర్ ఆఫ్ ది, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక ఎల్డర్గా నేను అడిగే రైట్ నాకు ఉంది. హర్ష కుమార్ గారు, అంటే చాలా వరకు అనుమానాస్పద మరణాలు కావచ్చు, రోడ్డు యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలాంటి ప్రబతుకులు కావచ్చు, చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. ఒక్క హర్ష కుమారు ఈ కేసులో మాత్రమే, అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు మాత్రం ఇంత స్ట్రాంగ్గా తీసుకోవడానికి ఏమైనా కారణం ఏమైనా ఉందా? ఇంకేం కేసులు సెన్సేషన్ చాలా వరకు మన పేపర్లు చూస్తుంటే మనకి ఇది జరిగే ముందే ఇద్దరు పాస్టర్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా మనకి వార్తలు వచ్చినాయి. తర్వాత అనేక, అంటే నాట్ ఓన్లీ పాస్టర్, మిగతావి కూడా అనేక అనుమానాస్పద మరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరుండే తూర్పుగోదావరి కావచ్చు, లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళది కావచ్చు, చాలా జరుగుతూ ఉంటాయి. అది జరిగిన తర్వాత ఇంతమంది జనం ఎవరికైనా వచ్చారా? ఓకే. ఎవరికైనా సెన్సేషన్ అయిందా? వాళ్ళు ఎవరికన్నా తెలుసా? 50 మంది అన్న వచ్చారా ఎవరికన్నా? ఇతని గురించి ఎందుకు విత్ ఇన్ అవర్స్లోనే చాలా మంది పోగడి అచ్చా జస్టిస్ నేను వచ్చేటడికి వీ వాంట్ జస్టిస్, హత్య చేసి చంపేశారు మా పాస్టర్ అన్ని వేలాది మంది 1 గంటన్నరకే రోడ్డు ఎక్కారు. దాని తర్వాత అతని గురించి నేను ఎంక్వైరీ చేసుకున్నాను. నా గూగుల్లో కొట్టుకున్నాను, నా ఫేస్బుక్లో చూసుకున్నాను, అతని వీడియోలు చూశాను. 1 గంట నుంచి రాత్రి 5 వరకు అతని వీడియోలో చూస్తూ ఉన్నాను నేను. ఓకే. అతన్ని అప్పుడు డెఫినెట్గా ప్రభుత్వమే వెనకుంది దీని వెనకాలని అనిపించింది. అందుకనే ఆ వీడియో నాకు చూపించారు పోలీసులు. చూపిస్తే నేను ఇది నమ్మట్లేదు, ఇది యాక్సిడెంట్ అని నేను నమ్మనని వాళ్ళు చూపించిన వెంటనే రిజెక్ట్ చేశాను. ఫస్ట్ వీడియో అవుట్ పోలీస్ స్టేషన్ లో ఇలాగ వెళ్ళిందండి, దుమ్ములేసింది అండి అని చెప్తున్నారు. పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో వచ్చింది. అవునండి. అదే చెప్పాను, ఇది నేను నమ్మను. నేను ఇలా దుమ్ము వచ్చిందండి అని చాలా కన్విన్సింగ్ లేదు. నన్ను సాటిస్ఫై చేయలేరు డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు. ఐఎమ్ టోటల్లీ డిఫర్ అవుతున్నాను మీతో. యాక్సిడెంట్ అనడానికి ఏది మీ దగ్గర లేదు. మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మనం అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం మీకు ఏంటి? హర్ష కుమార్ గారు, అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన పోలీసు వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అనుమానాలు ఉన్నాయంటున్నారు. దాన్ని ఏమైనా క్రాస్ చెక్ చేయాలా, లేకపోతే ఫోరెన్సిక్ లాంటి చోటకి ఏమైనా పంపించాలని ఏమైనా డిమాండ్ ఉందా మీది? ఏమండి, ఇప్పుడు ఒక 30 సెకండ్ల వీడియో దాంట్లో ఇది రికార్డ్ అవుతుందండి. ఇలాగ వెళ్ళిపోయి దాంట్లో ఒక 6 సెకండ్, అది ఒక 30 సెకండ్లు ఏదో, లేకపోతే 10 సెకండ్లు ఎంత అవుతుంది. ఆ కెమెరా అక్కడ పడిన చోట అలాగే ఆ వీడియోని ఒక 10 నిమిషాలు
ఎందుకు చూపించలేకపోయారు? అంతకు ముందు ఒక